హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి హాస్టల్ రూమ్లో బొరుగుల మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. ఈజీగా, టేస్టీగా అండ్ సింపుల్గా, వెరీ ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో హాస్టల్ రూమ్లో చూపిస్తాను. మీరు కూడా చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనము వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బొరుగులు, కారం, గరం మసాలా, మిక్చర్, సాల్ట్, టమోటా, ఆనియన్, కొత్తిమీర అండ్ ఫైనల్లీ లెమన్. ఓకే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దామా? మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ బొరుగులు అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్గా బొరుగులు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ మిక్చర్ అయితే వేసేసుకుందాం. టమోటా అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఫస్ట్ కలిపేసుకుందాం. ఇలా చేత్తో కలుపుకుంటే టేస్ట్ అయితే వస్తుంది స్పూన్తో కన్నా, అందుకే మేము ఇలా చేత్తోనే కలుపుకుంటున్నాము. హాస్టల్ రూమ్లో ఇలా ఫన్నీగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా బ్యాచిలర్ లైఫ్లో. నాకు తెలిసి అందరూ చేసి వింటారు ఇలా. మేము కూడా ఇలా మా రూమ్లో ఒక మాస్టర్ చెఫ్ ఉందన్నమాట, మా సిస్. ఆమె చేస్తుంది ఈరోజు. ఆమె టేస్ట్ మేము చూడబోతున్నాం ఎలా ఉంటుందో ఏంటి అని. ఫస్ట్ టైం అనమాట మేము చేయడము. కొంచెం కారం అయితే వేసుకుందాం, అంటే మనం తినేదాన్ని బట్టి. సాల్ట్ కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి, సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా. యాక్చువల్గా నాకు గరం మసాలా వేస్తారని తెలీదు, బట్ మాస్టర్ చెఫ్ పక్క చెప్పింది ఇట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనేసి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ బాగుంటే నేను కామెంట్ చేస్తాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక లెమన్ని పిండేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఎంతో కష్టపడి మా ఫ్రెండ్స్ కోసం మా అక్క చేస్తుంటే మా ఫ్రెండ్ మాత్రం ఆ నిమ్మకాయలు ఇత్తనాలు తీ, అది తీ, ఇది అని కామెంట్ చేస్తుంది. ఇలా కూడా ప్రతి బ్యాచ్లో ఇలా ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే బాగుందండి, నేనైతే టేస్ట్ చేశాను. చాలా బాగుంది, చూసారుగా, కలర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, మేము ఇలా అయితే చేసేసుకున్నాం. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.